కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ శాఖలో 2500 పోస్టులు వద్దు, 10,000 పోస్టులు ముద్దు అంటూ డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత ప్రభుత్వంలో 6,000 పోస్టులు భర్తీ చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో తమను మోసం చేస్తుందని, కంటి తుడుపు చర్యగానే నోటిఫికేషన్లు విడుదల చేస్తుందని నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు పెరుగుతున్న కొద్దీ కూడా ఆ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో నారా లోకేష్ ప్రతి సంక్రాంతికి ప్రతి జనవరి కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారు కదా. ఏదైతే ఏపీ పోలీసు ఉందో 2,500 ఉద్యోగాలు మాకు సరిపోవు, వయసు కూడా 31 నుంచి 34 సంవత్సరాలు పెంచాలని కూడా ఈ డిఎల్ఎఫ్ తరఫున కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. విద్యార్థుల సంఘాలు అయితే కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఏదైతే 2,500 పోలీస్ శాఖలో 2,500 ఉద్యోగాలు ఉన్నాయి, మాకు సరిపోవు, ఇంకా 10,000 పోస్టులు 2,500 వద్దు, 10,000 పోస్టులు ముద్దంటూ ఉన్న కొంచెం విద్యార్థి సంఘాలు అయితే ధర్నా చేసే ప్రయత్నం చేస్తారు. కొంతమంది విద్యార్థులు అడిగే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, ప్రతిరోజు ప్రతి జనవరి కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా క్యాలెండర్ విడుదల చేస్తారు. ఎలా చూడొచ్చు అసలు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు కానీ రిలీజ్ చేయలేదు. ఇప్పుడు 2026 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అందులో హోంశాఖ సంబంధించి, పోలీస్ శాఖ సంబంధించి 2,500 పోస్టులు ఇస్తా అని చెప్తున్నారు. 2,500 పోస్టులు అనేది 26 జిల్లాలకు ఎలా పంచాలి ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. ఓసీ కేటగిరీ, బీసీ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ ఇన్ని కేటగిరీలు, ఎన్సీసీ కేటగిరీ, స్పోర్ట్స్ కేటగిరీ, ఎన్పీపీ కేటగిరీ, ఇలా 15 కేటగిరీలు ఉన్నాయి. ప్రతి జిల్లాకి కూడా 30 పోస్టులు వస్తాయి. క్యాస్ట్ వైజ్ గా చూసుకున్న 3 పోస్టులు వస్తాయి. 2022లో వచ్చిన నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఇదే రావడం నోటిఫికేషన్. మా డిమాండ్ ఒకటే, 10,000 పోస్టులు ఇవ్వాలని చెప్పేసి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా రూమ్ లో ఉండి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే క్యాటరింగ్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. మెస్ ఫీజు అని, హాస్టల్ ఫీజు అని, స్టడీ హాల్ ఫీజు అని నెలకి 8,000 నుండి 10,000 అయిపోతుంది ఖర్చు. ఈ ప్రభుత్వం మమ్మల్ని 10,000 పోస్టులు ఇచ్చి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకా కొంతమంది విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏదైతే కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మాట్లాడే ప్రయత్నం. మేడం చెప్పండి మేడం, గతంలో పోలిస్తే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ నారా లోకేష్ విడుదల చేయడం జరిగింది. మొన్న డిఎస్సి మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఇచ్చారు. అది ఎలా చూస్తారు? మాకైతే పోస్టులు పెంచాలని మేము అనుకుంటున్నాము. 2,500 ఇచ్చి పోస్టులు ఎందుకు? పోస్టులు అవి ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. అసలు దేనికి పనికొస్తాయి పోస్టులు? అందుకే మేము 2,500 కనీసం 10,000 అయినా చేస్తే, లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ 6,000 ఇచ్చింది. దాంట్లో 1/3 ఇస్తే మాకు ఎలా అవుతుంది? అందుకే మేము 10,000 పోస్టులు అడుగుతున్నాం. అడగడం తప్పేం లేదు కదా. ఇంకా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని వేల పోస్టులు చేస్తున్నారు. ఏపీ పోలీస్ నుంచి, ప్రతి సచివాలయం నుంచి, అన్ని రకాలుగా డిపార్ట్మెంట్ నుంచి కూడా శాఖలు చేస్తున్నారు. ఆ డివైడ్ లోనే 2,500 పోస్టులు అనుకోవచ్చా? అలా ఎలా అనుకోగలం? మెగా డిఎస్సి 16,000 పోస్టులు తీసినప్పుడు మెగా పోలీస్ కానిస్టేబుల్ అని 10,000 పోస్టులు తీయాలి కదా. మరి మెగా డిఎస్సి ఎందుకు తీశారు? ఆ టీచర్ స్టాఫ్ తక్కువ ఉందని తీశారు. మరి పోలీస్ స్టాఫ్ తక్కువ లేదా? చెప్పండి మీరైనా మాత్రం. మెగా పోలీస్ జాబ్ అనేది తీయాలి కదా. 10,000 పోస్టులు తీస్తే చాలు మాకు. ఇలాగ ఎవ్రీ ఇయర్ తీస్తే నిరుద్యోగులు అనేది తగ్గుతుంది కూడా. అదే గవర్నమెంట్ కూడా బాగుంటది కూడా. చెప్పండి అంటే ఇన్ని సంవత్సరాలు కానీ చెప్తున్నారు, 34 సంవత్సరాలు పెంచమని చెప్తున్నారు. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? ఏజ్ లిమిట్ పెంచడం వల్ల చాలా మంది సీనియర్స్ అనే వాళ్ళు లాస్ట్ ఛాన్స్ కూడా కోల్పోతున్నారు. కాబట్టి అది కూడా పోస్టులు పెంచకపోవడం వల్ల కోల్పోతున్నారని వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకొని ఏజ్ కూడా పెంచుతారని మా బాధని వ్యక్తం చేయడానికి కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం. చాలా సంవత్సరాల తడబడి ఇక్కడ కాకినాడలో చదువుతున్నాం అంటే ప్రతి నెల 5,000, 6,000 ఇంటి దగ్గర పంపించిన పేరెంట్స్ కి న్యాయం జరగాలి కదా. దానికోసం మేము ఇంత రోడ్డుకి కష్టపడి ఇచ్చేసినందుకు మా న్యాయం జరగాలని 10,000 పోస్టులు పక్కా తీయాలని మేము రోడ్డుకి ఇచ్చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇది మొత్తం మీద ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల వృద్ధి ఎక్కువ, నిరుద్యోగులు పెరిగి కొద్ది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జాబ్ క్యాలెండర్ పేరుతో 2,500 పోస్టులు రికమెండ్ చేశారు. అవి మాకు వద్దు, 10,000 పోస్టులు తీయండి అని చెప్తున్నారు. పోలీస్ శాఖలో సచివాలయంలోనే డిఎస్సీలో కూడా తక్కువ మంది ఉన్నారు కంటే ఆ పోస్టులు 16,000 పోస్టులు ఇస్తారన్నారు. చెప్పిన పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈసారి గతంలో పోలిస్తే, గత వైసీపీ ప్రభుత్వంలో పోలిస్తే 6,000 పోస్టులు ఇస్తారు. ఇప్పుడు 10,000 పోస్టులు తీయాలని విద్యార్థి సంఘాలు అయితే ఆదేశం చెందారు. ఏదైతే కాకినాడ ఉందో కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది. డిఎల్పీ ఆధ్వర్యంలో అయితే విద్యార్థి సంఘాలు అయితే భారీ ఎత్తున వచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడం జరిగింది. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా వయసు రీత్యా కూడా 31 నుంచి 34 సంవత్సరాలు పెంచాలని చెప్తారు. పక్కనేమో ఏదైతే డిఎస్సీ ప్రకారం మెగా డిఎస్సీని పోలీస్ రిక్రూట్మెంట్ లో 10,000 పోస్టులు పెంచాలని విద్యార్థి సంఘాలు అయితే ఆలోచన చెప్తారు. ఇది మొత్తం మీద కాకినాడ తాజా పరిస్థితి. కెమెరామెన్ చిన్నాతో సిద్ధు, రాజు, కాకినాడ.